ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఆరోగ్యమును, ఆయుష్ను, అనుకూలతను, ఆశీర్వాదమును అనుగ్రహించి ఉదయకాల సమయంలో స్తుతించు భాగ్యము మనలను ప్రేమించి అనుగ్రహించిన మన కన్న తండ్రి అయినటువంటి మన ప్రభువును, రక్షకుడు, విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో ప్రభువును స్తుతించుటకు మిమ్ములను కూడా మాతో కలిసి ఏకీభించి ప్రభువును స్తుతిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నుండి ఆశీర్వాదము పొందుటకై మేమును మా ఇంటి వారము మిమ్ములను, మీ కుటుంబాలను హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన పరిశుద్ధమైన పాదముల యొద్దకు ఆహ్వానము తెలియచేస్తా ఉన్నాము. దేవునిచే ప్రేమపడుతున్నటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో కన్న తండ్రి మనకు ఆయన కరుణను, వాత్సల్యతను మిక్కిలిగా చూపిస్తూ ఉన్నారు. అది భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి సంగతులు, సంఘటనలు కూడా మన ముందట చూస్తూ ఉన్నాము. అయినను ఆయన అపరిమితమైనటువంటి ప్రేమ మన మీద వెల్లడి చేస్తూ మరో సూర్యోదయము ఈ నవంబర్ నెలలో మనకు అనుగ్రహించినటువంటి దేవతి దేవుని మరొకసారి స్తుతించుటకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధన ప్రభువును ప్రార్థించుకొని, బ్రతిమాలుకొని, వేడుకొని, మన విన్నపాలు ఆయనకి అర్పించుకొని వాక్య ధ్యానం కొరకు మనము సిద్ధం చేసుకుందామా? కలిసి ఏకీవించి మాతో తలలో వంచి ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏకీవిస్తారా? తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతులు 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 స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా, కరుణ సంపూర్ణుడా, భయంకరుడా, మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. స్తోత్రాలు. జాలిగల దైవమా, కరుణగల దైవమా, మా మీద మెండుగా మీ జాలి, కరుణ చూపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. మీరు జాలి తండ్రి కనికరం చూపించకపోతే మేము ఈరోజు ఉండమయ్యా తండ్రి. మా పాపాలను తండ్రి ప్రభా మీరు లెక్క చూసినప్పుడు తండ్రి ప్రభా ఎంతో భయంకరము తండ్రి ప్రభా. తండ్రి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తండ్రి పాపం చేస్తూనే ఉన్నాం తండ్రి, పాపంలో ఉన్నాం తండ్రి. కరుణించండి అయ్యా, కరుణించండి తండ్రి, రక్షించండి నాయన. నాశనం అయిపోకుండా తండ్రి మమ్మల్ని గట్టిగా పట్టుకోమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. పాపంలో పడిపోకుండా, జారిపోకుండా తండ్రి మమ్మల్ని గట్టిగా పట్టుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఎన్నో వాక్యాలు, ఎంతోమంది దైవజనులు తండ్రి లైవ్లోకి వచ్చి తండ్రి ప్రభ ఎన్నో మర్మాలు తండ్రి ప్రభ జీవ గ్రంథంలోని మర్మములు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి ప్రభ. వాటిని అన్నిటిని గైకొని తండ్రి ప్రభ దాని అనుసారముగా తండ్రి ప్రభ మేము నడుచుకునేట్టుకు సహాయం చేయమని కుమారుడు, మీ సేవకుడైన తండ్రి ప్రభ, మీ దీన కుమారుడిని తండ్రి ప్రభ తండ్రి లాక్డౌన్స్ నుంచి తండ్రి ప్రభ, మార్చి నెల నుంచి ఇప్పటి వరకు తండ్రి ప్రభ తండ్రి ప్రభ మమ్మల్ని కరుణించి సజీవత ఇచ్చి తండ్రి ప్రభ మేము లైవ్లోకి వచ్చేటకు సహాయం చేస్తూనే ఉన్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు. మా గొప్పతనం కాదు తండ్రి, మా భక్తి ఏమాత్రం అయినాను తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తూ సజీవులుగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. అనేకులు చెప్పడం కాదు కానీ తండ్రి మేము అనుసరించుటకు సహాయం చేయండి తండ్రి. వాక్యం ద్వారా మేము తండ్రి ప్రభ మేము సరిదిద్దుకునే భాగ్యం అనుగ్రహించండి నాయన. మీకు వేలాది వందనాలు తండ్రి. లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి ప్రభ తండ్రి ప్రభ. తర్వాత చూస్తున్న బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేకులు తండ్రి ప్రభ పాపములో తండ్రి ఉన్నారయ్యా తండ్రి ప్రభ. ఒకసారి కనికరించండి, పాపం నుండి విడుదల అనుగ్రహించండి తండ్రి ప్రభ. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ భయంకరమైన పరిస్థితుల్లో రోజుల్లో మేమున్నామయ్యా తండ్రి ప్రభ. మీరు కనికరించండి అయ్యా, కృప చూపమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. ఆరాధనలో మీరుండండి, వాక్యంలో మీరుండండి, ప్రతి పరిస్థితిలో మీరు తోడై ఉండమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అతి మిక్కులుగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లారా, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 23వ సంకీర్తన వ్రాస్తూ
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటారాయన. మల్లెల సొలొమోన్ జార్జ్ గారు కూడా అదే అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 226వ పాటగా ఆయన రచించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సంకీర్తన 23వ అధ్యాయము పూర్తిగా ఆయన ఇక్కడ పాటగా రాసి క్రైస్తవ సమాజానికి వారు అందించారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సభలో అట్టి గొప్పనైనటువంటి దైవజనులను మనం కలిగి ఉండుట మన జీవితాలకు ధన్యత అని నేను తెలియచేస్తూ, ఈ పాట అద్భుతంగా కొనియాడాధారమే నిన్ను కోమల హృదయ అనేటటువంటి ఛాయ మీద రచింపబడినటువంటి పాట. కలిసి పాడదాం. 266వ సంకీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో యెహోవా నా కాపరి అనేటటువంటి పాట. యెహోవా నా కాపరి, ఇక గదువేమి, యెహోవా నా కాపరి, పచ్చిక చోట్లలో బండజేయును నన్ను, పచ్చిక చోట్లలో బండజేయును నన్ను, స్వచ్ఛ జలముల కడకు జాకగా నడిపించు, యెహోవా నా కాపరి, ఇక గొదువేమి, యెహోవా నా కాపరి, గడంధకార మార్గమున దిగినను, గడంధకార మార్గమున తిరిగినను, గడపు కృపతోడ కరుణించు నన్నిప్పుడు, యెహోవా నా కాపరి, ఇక గొదువేమి, యెహోవా నా కాపరి, నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో, నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో, బగుగా నీదు కృపాదయలు వెంటాడు, యెహోవా నా కాపరి, ఇక గొదువేమి, యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఎస్, గాఢంధకారమైనటువంటి లోయలో మనము సంచరించిన ఆయన కృప కనికరము మనకు తోడుగా ఉంటా ఉంది. ఈ సంవత్సరము అనేక పరిస్థితుల గుండా మనము సంచరించిన ఆయన కృప మనకు తోడుగా ఉంది అనుటకు నేటి సజీవ స్థితి కారకం. ఇంతకు మించినటువంటి ధన్యత మరేముంది? ఇంతకు మించినటువంటి ఆశీర్వాదం మరేముంది? అనేక మంది ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి వైరస్తో బ్రతుకుతామో బ్రతకమో అనేటటువంటి భయముతో, ఏంటి జీవితం ఎలాగైపోయింది అనేటటువంటి ఆందోళనతో ఉన్న ఈ దినాలలో కూడా ఆయన తన హస్తపు నీడలో మనలను కనికరించి కాపాడి సంరక్షించి, యోసేపు ఎక్కడ ఉన్నా ఎట్లాగైతే ఆదరించి ఆదుకొని హక్కునే చేర్చుకొని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నారో, గోతిలో ఉన్నా, బానిసగా ఉన్నా, జైలులో బంధింపబడినా కానీ దేవుడు తోడుగా ఉండి ఎట్లాగైతే ఆశీర్వదిస్తూ ఉన్నారో, అభివృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నారో, అట్టిగానే మనకు కూడా ఈ సంవత్సరం, ఈ 2020 అనేటటువంటి ఈ సంవత్సరంలో ఇంతవరకు ఆయన కనికరపు కాపుదలు అనుగ్రహించిన దేవాతి దేవుని
ఉదయకాల స్తుతిస్తూ 40వ అధ్యాయము ఆదికాండములో నుంచి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. 5వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి, ఒక్కొక్కడు వేరువేరు భావముల కలలు కనెను. పిల్లారా, ఒక్క రాత్రి కళ్ళు వచ్చింది ఇద్దరికి, భావం అయితే వేరుగా ఉంది. ఒక దినమందే వారి భవిష్యత్తు తెలబోతా ఉంది. 6వ వచనములో తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అన్నారు. యోసేపు గారు చాలా బాధలో ఉన్నారు. యోసేపు గారు చాలా వేదనలో ఉన్నారు. యోసేపు గారు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటున్నారు. అట్టి స్థితి కలిగి నుండి కూడా ఫరో యొక్క సేవకులు తెల్లవారుసరికి వారి ముఖాలు దిగాలుగా ఉన్నాయి. వారి దగ్గరికి వచ్చి ఈయన పరామర్శిస్తుంటున్నారు, పలకరిస్తుంటున్నారు. పిల్లలు, మీకు తెలుసా, ఈ లాక్డౌన్ డేస్లో చాలామంది దైవజనులు వారి హృదయంలో ఎంతో భారం ఉన్నను, వారి జీవితాల్లో ఎంతో కన్నీరు ఉన్నను, వారు ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నను. కానీ ఎవరైనా అగ్గుపడితే వారిని సంతోషంతో, లేని ఆనందాన్ని తెచ్చుకొని, లేని జోష్ తెచ్చుకొని వారిని పరామర్శించినటువంటి దినాలు. చాలామంది దైవజనులు నాకు ఎరుక, వారు చాలా కష్టాల్లో ఉంటారు. కానీ మరొకరు కష్టంలో ఉంటే కనుక సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. సాధ్యము కాకుంటే ప్రార్థిస్తూ సహాయం కొరకు మరో మార్గాలు చూస్తూ ఉంటారు. ఈ లాక్డౌన్ డేస్లో నేను నేర్చుకున్నటువంటి పాఠాలు మీతో పంచుకుంటున్నాను. పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో మనము యాజ్ ఏ క్రిస్టియన్ మనం ఏం చేయాలి అంటే, ప్రభువును కలిగి ఉండి, ప్రభుతో కలిసి ప్రభుతో జీవిస్తున్నటువంటి మనము మరొకరి బాధను మన బాధగా స్వీకరించాలి, మరొకరి కష్టాన్ని మన కష్టంగా స్వీకరించాలి, మరొకరి ఇబ్బందిని మనము చక్కగా అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు కబుర్లతో కాదు. చాలామంది మీకోసం ప్రార్థన చేస్తామండి అంటారు. అది మాత్రమే సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో సంచరిస్తుంటున్న దినాల్లో ఆయన దినం మాట్లాడుతుంటారు, నేను ఆకలి కొట్టి నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పుకొట్టి నాకు దాహం తీర్చారు, నేను వస్త్రహీనుడై ఉంటుడుగా నాకు వస్త్రాలు ఇచ్చారు అంటాడు ఆయన. పరలోకంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇవన్నీ మేము మీకు ఎప్పుడు చేస్తాం అంటే, మీ తోటోళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అంటారు ఆయన. మీకోసం ప్రార్థన చేస్తాం అనేటటువంటి మాట దగ్గర ఆగిపోలేదు యేసుక్రీస్తు ప్రభువు వారు. చేయగలిగిన సహాయం మీరు చేశారు కాబట్టి, మేకల్లో నుంచి మిమ్మల్ని వేరు చేసి గొర్రెలుగా మిమ్మల్ని గుర్తించి మీకు నిత్య పరలోక రాజ్యానికి పంపిస్తున్నాను. వారిని మేకలుగా చాలామంది నటిస్తూ జీవిస్తారు, వారిని అయితే కనుక నిత్య నరకానికి పంపిస్తాను అంటారు ఆయన. సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ముందుకు రావాలి. సాధ్యమైనంత వరకు సహకరించే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎవరో మనకేదో చేస్తారని కాదు, మనము క్రైస్తవునిగా క్రీస్తు ప్రేమను ఎలా పంచుతున్నాం అనేది ప్రాముఖ్యం. యోసేపు గారు చాలా బాధలో ఉన్నారు, కానీ తన బాధను పళ్ళు బిగబట్టి ఆయన మాట్లాడుతుంటున్నటువంటి మాట, ఎందుకు ఇంత బాధతోటున్నారు అని తప్పు చేసినటువంటి వ్యక్తులను, ఈయనే తప్పు చేయలేదు కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను పలకరిస్తూ ఉన్నాడు ఆయన. ఏమంటా ఉన్నాడు ఇక్కడ, తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎందుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండి, అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయున్నవి
మీ ముఖాలు ఎందుకు దిగాలుగా ఉన్నారు? ఎందుకు బెంగగా ఉన్నారు? ఎందుకు బెరుకుగా ఉన్నారు? ఎందుకు భయపడుతుంటున్నారు? ఏం జరిగింది? దీని పిల్లారా, మన మాట ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఉండాలి. అంటే చక్కగా ఉండాలి. ఉప్పు ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే. మన మాటలు కష్టపెట్టేవిగాను ఉండకూడదు, నిస్సారంగానూ ఉండకూడదు. చాలా చోట్ల జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా బాధతోటి మన దగ్గరికి ఏమైనా చెప్పుకోవడానికి వస్తే, వాళ్ళ బాధలు చెప్పడానికి మన దగ్గరికి వస్తే ముందే మనం బుక్ ఓపెన్ చేస్తాం, మనకున్న అన్నీ చెప్పేస్తాము. వాళ్ళ బాధ ఏదో చెప్పుకోవడానికి వస్తే నాకు ఏం జరిగిందో అని మొదలెడుతుంటాం. యోసేపు గారు క్షమించండి, యోసేపు గారు అలా చెప్పడానికి, అలా మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ మీ బాధ ఏంటి? నింటవరకు రాత్రి బాగానే ఉన్నారు కదా, సంతోషంగా పడుకున్నారు కదా, ఏంటి వేకు లేచేసరికి ఎంత బాధగా పెట్టారు మీ మొహాలు అన్నట్లుగా వారి ముఖాన్ని చూచి ఈయన మాట్లాడుతుంటున్నారు. మనిషిని చూచి మాట్లాడట్లేదు, స్థితిని చూచి మాట్లాడట్లేదు, వారి పరిస్థితిని చూచి మాట్లాడట్లేదు. కానీ వారి ముఖాలు చిన్నబోయి దిగాలుగా ఉండడం చూసి ఈ నెల్లి పలకరిస్తున్నాడు. చూద్దాం. చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడుగుతుంటుంటే వారంతా ఉన్నారు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, దేవుని పిల్లలారా, రైట్ ప్లేస్కి వచ్చారు వాళ్ళు. రైట్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. సరి అయినటువంటి త్రోవలోనే వెళ్తుంటున్నారు వారు. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు వారి జీవితాలను ప్రభావితం చేయబోతుంటున్నాయి, వారి జీవితాలను స్థిరమైనటువంటి స్థితిలోనికి ఉంచబోతుంటున్నాయి. మనకు చాలా మార్లు సాక్ష్యం చెప్పే అవకాశం వచ్చింది, చెప్పం. ప్రార్థన చేసే అవకాశం వచ్చింది, చెయ్యం. చాలా మార్లు మనకు మరొకరిని ప్రభు దగ్గరికి నడిపే అవకాశం వచ్చింది, వినియోగించుకోము. నేనంటా ఉన్నా ఈ ఉదయకాల సమయంలో వారిరువురు ముఖాలు చిన్నబుచ్చుకొని కూర్చొని యూసెఫ్ గారితో మాట్లాడుతూ, అయ్యా రాత్రి మా ఇద్దరికి కళ్ళు వచ్చాయండి. కళ్ళ భావాలేమో వేరువేరుగా అనిపించాయి. మేమిద్దరం షేర్ చేసుకున్నాం, కానీ ఆ కళ గురించి చెప్పాలన్నా భయమవుతా ఉంది. దాని భావం చెప్పేవాళ్ళు ఎవరో మాకు తెలవట్లేదు. ఏం జరుగుదో భయమేస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అన్నట్లుగా వాళ్ళు కూర్చొని ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చినటువంటి మనము, మన జీవితాలను ప్రభావితము చేసేటటువంటి వ్యక్తులు మన ముందటకు వచ్చినప్పుడు వారికి విలువ ఇవ్వాలి. వారి మాటను మనం గైకొని వారి మాటకు విధేయత చూపించాలి. యోసేపు తోటి వారు మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. ఇద్దరు చాలా ఉన్నతమైన ఉద్యోగస్తులు. ఫరో గారికే గిన్నె అందించేటంతటి గొప్పనైనటువంటి సేవకులు వారు. అట్లాంటి సేవకులు దిగాలుగా ముఖం చిన్నబుచ్చుకొని కూర్చుని ఉంటే యూసెఫ్ గారు వారి పరామర్శ చేస్తుంటున్నప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాట, కల వచ్చింది, కల వల్ల మాకు టెన్షన్ వచ్చింది, సమాధానం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది, బాధతో ఉన్నాము, దుఃఖం అంతా ఉంది అని వారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడి అంటా ఉన్నారు. ఈయనేమంటున్నారు, ఆ భావము ఎవరు చెప్పాలి అంటే మనుష్యుడు చెప్పడు, మనుష్యుడు చెప్పకూడదు కూడా. మనుష్యుడు చెప్తే ఫెయిల్ అవ్వచ్చు. ఆ భావము చెప్పేది దేవుడే చెప్పాలి, దేవుడే చెప్పించాలి.
ఈరోజు చాలామంది ప్రవక్తలు, దర్శనాలు చూసేవాళ్ళము అని పేర్లు పెట్టుకొని రకరకాల విషయాలు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. నేనంటా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, యోసేపు గారికి దేవుడు అద్భుతమైనటువంటి టాలెంట్ ఇచ్చారు. కళలు చూచే భావం, కళలు చూచే ఆ గొప్ప భాగ్యం, వాటి యొక్క భావాలు గ్రహించేటటువంటి ఆ గొప్ప తత్వాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తే ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు వారు వాటి విషయమై దేవుడు ఆయనకు కళగా దానిని పంపిస్తే ఆ కళను దాని భావాన్ని పంచేటటువంటి రీతిలో యోసేపు గారికి చక్కనైనటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించారు. ఇది నా టాలెంట్ అనట్లేదు, కానీ ఇది దేవుడు మాత్రమే చెప్పేటటువంటి విషయం. సరే, మీకు వచ్చిన కళ ఏంటి అని అడుగుతుంటే అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుని చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్షాఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చిదనని తన కలను అతనితో వివరముగా చెప్తా ఉన్నాడు. నేను పడుకున్నానండి. నాకు వచ్చిన కళ ఏంటి అంటే, ద్రాక్షవల్లి ఉంది, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు వచ్చాయి, ఆ తీగలకేమో చిగురు వచ్చింది, ఆ చిగురుకేమో పువ్వులు వచ్చాయి, దానికేమో గెలలు వచ్చాయి, చక్కగా పండినటువంటి ద్రాక్ష గెలలు వచ్చాయి. నా యజమానుడైనటువంటి ఫరో గారికి నేను ఎప్పుడూ అందించేటటువంటి ద్రాక్షారసము గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్షాలు నేను తెంచి ఆ గిన్నెలో పిండి నేను ఫరో గారికి ఇస్తున్నానండి అని చెప్తుంటున్నాడు. దేవుని పిల్లలారా, కళ యోసేపు గారికి రాలేదు, కానీ కళ ఫరో యొక్క దాసునికి వచ్చింది, ఉద్యోగస్తునికి వచ్చింది. చూడండి దేవుడు ఎంత చక్కని కమ్యూనికేషన్ ఇస్తుంటున్నారో. దేవుని ప్రణాళిక ఎట్లుందో చూడండి. కొన్ని మార్లు మరో వ్యక్తి మన దగ్గరికి వచ్చి ప్రార్థన సహకారం కానీ సహాయం కొరకు కానీ మన దగ్గరికి రావడం అనేటిది జరిగితే అది దేవుని ప్రణాళిక మాత్రమే అంటాను నేను. వారిని దేవుడు మన దగ్గరకు పంపించారు అని భావించి మనము వారి కొరకు ఆలోచన చేయాలి. అంతేగాని మన టాలెంట్ని బట్టి కాదు, మనకుంటున్న పరిస్థితిని బట్టి కాదు. అతడు వచ్చి తన కళను వివరిస్తుంటున్నాడు. యోసేపు గారు ఆ కళకు భావము ఇలా తెలియజేస్తుంటున్నారు 12వ వచనం నుంచి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి నీవు అప్పగించెదవు. హల్లెలూయా. అతనికి కలగబోయేటటువంటి పొజిషన్, అతనికి తిరిగి రాబోయేటటువంటి ఆయుష్, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని యోసేపు గారు వివరంగా చెప్తుంటున్నారు. అయ్యా, ఆ 3 తీగలు 3 దినాలకు సాదృశ్యం. 3 దినాల పిదప చక్కగా తిరిగి నీకు ఉద్యోగం రాబోతా ఉంది. నువ్వు తిరిగి అదే ఉద్యోగానికి వెళ్తుంటున్నావు, తిరిగి అదే గిన్నె నువ్వే తిరిగి ఫరో గారికి అందించబోతుంటున్నావు. ధన్యకరమైనటువంటి జీవితం నీకు రాబోతా ఉంది
కనుక నువ్వు చింతించాల్సిన పనిలా, నువ్వు దుఃఖించాల్సిన పనిలా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకోనాల్సిన పనిలా. నువ్వు జోష్తో ఉండు, సంతోషంతో ఉండు, ఆనందంతో ఉండు అని 14వ వచనంలో ఆయన అంటారు కదా, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏ ఇంటిలో నుండి? పొతీఫర్ ఇంటి దగ్గర బంధింపబడ్డాడు కదా, జైల్లో ఉన్నాడు కదా, బాధలో ఉన్నాడు కదా. అయ్యా నీకు క్షేమం వచ్చినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరో గారికి చెప్పి నేను ఏ తప్పు చేయలేదయ్యా, ఈ మాట చెప్పు చాలు. ఈ మాట చెప్పి ఇందుట్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తే చాలు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొస్తే చాలు. ఎంత అధీనంగా మాట్లాడుతుంటున్నాడు ఆయన. అసలు మనమైతే ఏం చేస్తాం? ముందటే బేరం పెట్టుకుంటాం. సరే నీ కలబాబు ఏంటి నేను చెప్తాను, మరి నాకేమిస్తావు? ఓకే, నన్ను ఇందుట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నాకు ఏమైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తే కనుక నీ కళ ఏంటో నీకు ఖచ్చితంగా ఇన్ కేసు అది జరగకపోతే కనుక అప్పుడు విషయం అప్పుడు చూద్దాం అన్నట్లుగా మాట్లాడతాం. యూసఫ్ గారు అట్లా మాట్లాడట్లేదు. బావుని చెప్పేసిన తర్వాత అయ్యా తిరిగి నువ్వు మంచి క్షేమకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే, సరే ఫరో గారికి నేను ఏ తప్పు ఏ దోషం ఏ ఏ ఏ ఏ ఏ ఏ పాపం చేయలేదని ఒక్క మాట చెప్పువా, ఈ ఇంట్లో నుంచి నన్ను బయటికి తీసుకురావా, ఈ పరిస్థితి నుంచి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇట్లాగా అప్పీల్ చేస్తుంటున్నారు. 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ఏలైనగా నేను హెబ్రీల దేశముల నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమి ఏ తప్పు ఏ పాపం ఏ దోషం ఏ నష్టం ఏ కష్టం ఎవరికి కలిగించలేదని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నారు? నేను హెబ్రీల దేశం నుంచి దొంగిలింపబడ్డాను. నేను దొంగిలింపబడ్డాను. నేను ఏ దోషమో ఏ నేరమో ఏ తప్పో ఏ పాపమో ఏదో చేయబట్టి ఇందులోకి రాలేదు, కానీ నేను దొంగిలింపబడి ఈ పరిస్థితికి వచ్చాను. పాపము చేయకుండా తప్పు చేయకుండా ఈ శిక్ష నేను అనుభవిస్తుంటున్నాను. సరే నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీకు మంచి పొజిషన్ వచ్చినప్పుడు. దీని పిల్లారా, కష్టాలలో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి ప్రభువు వారి పాదాల దగ్గర. మన బాధలు చెప్పేసుకోవడం కాదు దేవునికి, మరొకరి కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి, మరొకరి కొరకు అర్థించుట నేర్చుకోవాలి, మరొకరి కొరకు ప్రభును వేడుకొనడం నేర్చుకోవాలి, మరొకరి కొరకు మనము ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రాధేయపడడం నేర్చుకోవాలి. యోసేపు గారు దాన్ని ఇక్కడ చెప్తుంటున్నారు. నీకు క్షేమమైన దినాన్ని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను తప్పు చేసి ఇక్కడికి రాలా, దోషం చేసి ఇక్కడికి రాలా, ఎవరికి నష్టం కలిగించి ఇక్కడికి రాలా, ఎవరిని ఇబ్బంది పెట్టి ఇక్కడికి రాలా. నేను దొంగిలింపబడి ఇక్కడికి వచ్చా, ఏ నేరం చేయకుండా ఇక్కడికి వచ్చా. ఒక్కసారి నన్ను నీకు క్షేమమైన స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకో అంట ఉన్నాడు ఆయన. 16వ వచనాన్ని చూద్దాం. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలు ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. దేవుని పిల్లలారా, ఒకరికి ఎప్పుడైతే ఇట్టి క్షేమకరమైనటువంటి శుభకరమైనటువంటి మాటలు చెప్పారో విని వెంటనే ఆ పక్కన కూర్చున్న ఇంకొక ఆయనకి, అమ్మయ్యా నా విషయం కూడా చెప్తే పోలా, ఏం చెప్తాడో చూద్దాం అని ఆయనకు వచ్చిన కళ కూడా చెప్తుంటున్నాడు. ఆయన తల మీదట
తెల్లని పిండి వంటలు కలిగినటువంటి 3 గంపలు ఉన్నాయట. మీది గంప మీద రకరకాలైనటువంటి పిండి వంటలు ఫరో గారి కొరకు చేయించినటువంటి ఉన్నవట. ఆ మీది గంప మీద ఉన్నటువంటి ఆ చక్కని వంటలు పక్షులు ఎత్తుకెళ్ళి తింటున్నాయట. ఇది నాకు వచ్చిన కళని చెబుతా ఉంటే, అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇక 3 దినములలో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేనని ఉత్తరం ఇస్తుంటున్నారు. ఏమాత్రము దాచిపెట్టలా. జరగబోయేదాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా బాధపడతారేమో, ఏమాత్రం అడ్జస్ట్ అవ్వలేదు, ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటున్నారు ఈయన. ఈరోజు చాలామంది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి బైబిల్ని అడ్డం పెట్టుకొని జీవించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులను బట్టి వాళ్ళ బాధ పెట్టకూడదు అనుకును, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దానికి ఆశించో, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తుంటారు. యోసేపు గారు అలా చెప్పడానికి ఇష్టపడలా. ఉన్నది ఉన్నట్లుగా చాలా క్లియర్గా, అయ్యా ఇక 3 దినాలు నీ ముందట ఉన్నాయి, 3 దినాల తర్వాత ఫరో నిన్ను ఉరి తీయించబోతుంటున్నాడు, నీ శరీరాన్ని పక్షులు తినబోతుంటున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి యోసేపు గారు తెగించారు. అక్కడ ఒకసారి మనం ఆలోచిద్దామా? యోసేపు గారు ఉన్నది జైల్లో, అతడి ముందట ఉన్నది ఫరో గారికి భోజనము వడ్డించే వ్యక్తి. అతనితో ఇలా మాట్లాడితే ప్రాణం తీసేయచ్చు. యోసేపు గారికి ప్రాణం పోవచ్చును కూడా. ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అన్నట్లుగా యోసేపు గారు జరగబోయేదానిని చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి మనము వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కానీ, వాక్యాన్ని గైకొనేటప్పుడు కానీ ఉన్నది ఉన్నట్లుగా మనము గమనించాలి, గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలి. అంతేగాని మనకిష్టం వచ్చినట్లుగా తిప్పేసుకోకూడదు, మనకిష్టం వచ్చినట్లు ఆలోచించకూడదు, మనకిష్టం వచ్చినట్లుగా బైబిల్ని మలి చేసుకోకూడదు. అట్టిగా ఉన్నది ఉన్నట్లుగా మనం జీవిస్తే కనుక, వాక్యం బోధించినట్లుగా మనం గాయకొని అట్లాగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే కనుక మన జీవితాలు ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడతాయి. ఆ విషయాన్ని నేను మీకు తెలియచేసి ముగిస్తా. యోసేపు గారు ఉన్నది ఐగుప్తులో. యోసేపు గారు అంటా ఉన్నారు, నన్ను దొంగిలించి ఇక్కడ తీసుకొచ్చారు, నేను తప్పు చేసి శిక్ష అనుభవించట్లేదు కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తుంటున్నాను అని. అట్టి పరిస్థితుల్లో ఉండి కూడా ఎవరో మెప్పు పొందాలని, ఎవరో మెప్పు కొరకు ఆయన మాట్లాడట్లేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటున్నాడు ఆయన. దేవుడు ఏది చెప్తే అదే చెప్తుంటున్నాడు ఆయన. అట్లాగే జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. అవకాశాలను వినియోగించుకొని తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పు చేసి తప్పించుకు తిరుగుదాం అనుకోవట్లేదు కానీ, నేను ఎక్కడున్నా నాకు తోడే ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవునికి నేను వేరుగా జీవించను, వేరుగా బ్రతకను అన్నట్లుగా ఆయన తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనము జీవించేది దేవుని మహిమ కొరకు జీవించాలి తప్ప ప్రజల మెప్పు కొరకు, ప్రజల నుంచి ఏదో ఆశించు జీవించకూడదు అని నేను ప్రభు పేరిట
మీ అందరికీ తెలియచేస్తున్న మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు మనలను సర్వసమృద్ధితో దీవించును గాక. తలవచనం ప్రార్థన చేసుకుందాం. యోసేపును నడిపించిన దేవుడు మనల్ని కూడా ఆయన వాక్యానుసారంగా నడిపించి ఆయన నిత్యరాజ్యానికి వారసత్వం ప్రసాదించి ఆయన మహిమకు పాత్రులుగా చేయు నిమిత్తం తల వంచి ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. పానదాయకుడు, భక్ష్యకారుడు ఉదయం లేచేసరికి వారి ముఖాలు చిన్నబోతే యోసేపు గారు బాధ్యత తీసుకున్నారు. ప్రభా, మాకు ఇరుకైనటువంటి వారు ఎవరైనా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో హృదయ వేదనతో ఉన్నప్పుడు మేము కూడా బాధ్యతగా వారిని ధైర్యపరచుటకు, వారి బాధలు మేము కూడా షేర్ చేసుకొని వారికి వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించి, వాక్యమై ఉన్నదేవా మీ దగ్గరకు నడుపు వారంగా మమ్మల్ని స్థిరపరచమని ఉదయకాల సమీప వర్తమానాల్లో ఎంతమంది బిడ్డలైతే ఏకీభించి లైవ్లోకి వచ్చి ఉన్నారో, తదుపరి ఎంతమంది బిడ్డలైతే వీక్షించబోతుంటున్నారో వారిని, వారి కుటుంబాలను మీ కృపగల చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. కృపాక్షేమములను అనుగ్రహించండి. దివ్యనాశీర్వాదములు, దివ్యాశీస్సులతో నింపి నడిపించాడు ప్రభా. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో వివాహ దినాలు, జన్మదినాలు, శుభకార్యాలు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలకు కృపాక్షేమములు అనుగ్రహించండి. నైనా ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్షబంధికులను, తోబుట్టులను, అయిన వారందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ కనికరపు పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాము. కృపాక్షేమముల కొరకు మీ కార్యములతో నింపి నడిపించాడు ప్రభా. మీ చిత్తంలో గురువారం ఉదయం మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించి పర్యంతము మీ దయ కొరకు, మీ కృప కొరకు, మీ కనికరపు కాపుతల కార్యముల కొరకు మేము ఎదురు చూస్తూ మిమ్మలను సేవించి మీరు ఆనందించు భాగ్యం అనుగ్రహిస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కబ్దుల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు నిశ్చయముగా సమస్త విషయాల్లో తోడేయండి. వాక్యానుసారంగా మనల్ని జీవింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకే ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద కలుసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం, దీవించబడదాం, మేలు పొందుకుందాం. అంతవరకు కనికర సంపన్నుడైనటువంటి దేవుడు మన కుటుంబాలకు నిండైన కనికరపు కాపుతలు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు.